వెల్కమ్ టు ఆల్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజుటి వీడియోలో ఈరోజుటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న, భూకంపాల గురించి ముందస్తు హెచ్చరించే సంకేతాలను ఇచ్చే నానా ఉపగ్రహం పేరు ఏమిటి? జవాబు వచ్చేసి మూడవది క్రీస్. రెండవది ప్రశ్న, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల శాతం ఎంత తగ్గింది? జవాబు వచ్చేసి 4.78% తగ్గింది. అలాగే మూడవ ప్రశ్న, జియో మ్యాప్ లొకేషన్ కోసం గూగుల్తో కలిసి కమ్యూనిటీ కిచెన్లతో జియో ట్యాగ్ పొందిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు వచ్చేసి ఉత్తరప్రదేశ్. లాక్డౌన్ సమయంలో పీపీపీ మోడల్ కింద నిత్యావసర వస్తువుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల పేరు ఏమిటి? జవాబు వచ్చేసి 4 సురక్ష స్టోర్స్. ఐదవ ప్రశ్న, ఏ జియో స్పెషల్ ప్లాట్ఫామ్ను సర్వే ఆఫ్ ఇండియా SOI తయారు చేసి నిర్వహించింది? సమాధానం వచ్చేసి సహ్యాంగ్. ఆరవ ప్రశ్న, సార్క్ దేశాల ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం కోవిడ్-19 శిక్షణ కార్యక్రమాన్ని ఏ భారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది? సమాధానం వచ్చేసి విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఏడవ ప్రశ్న, కోవిడ్-19 నమూనాలను సురక్షితంగా సేకరించడానికి హెల్త్ కేర్ వర్కర్ కోసం కోవిడ్ శాంపుల్ కలెక్షన్ కియోస్క్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సమాధానం వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే ఎనిమిదవ ప్రశ్న, సిమెంట్ సేకరణకు రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలను సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏది? జవాబు వచ్చేసి వైఎస్ఆర్ నిర్మాణ్. అలాగే తొమ్మిదవ ప్రశ్న, ITTF ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ర్యాంకింగ్ 2020లో సీనియర్ పురుషుల ఆటగాళ్లను శరత్ కమల్ ర్యాంకు ఎంత? జవాబు వచ్చేసి 31. అలాగే 10వ ప్రశ్న, ఏటా ఏప్రిల్ 16వ నిర్వహించే ప్రపంచ వాయిస్ డే థీమ్ ఏమిటి? సమాధానం వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ వాయిస్. అలాగే 11వ ప్రశ్న, వస్తువుల కొనుగోలు కోసం ప్రజలకు డబ్బు అందించడానికి RBI కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిధులకు బదిలీ చేసేందుకు RBI ఉపయోగించే పదం ఏమిటి? సమాధానం వచ్చేసి హెలికాప్టర్ మనీ. అలాగే 12వ ప్రశ్న, దేశంలో జంతువుల కోసం క్వారంటైన్ కేంద్రం ఏది? సమాధానం వచ్చేసి జియో కార్బెట్ నేషనల్ పార్క్. అలాగే 13వ ప్రశ్న, RBI ప్రకటన ప్రకారం భారత ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఎంత? సమాధానం వచ్చేసి 3.75%. 14వ ప్రశ్న, ట్యాంక్ బండ్ పేరుతో కొత్త వర్చువల్ బ్రెయిల్ కీబోర్డ్ను విడుదల చేసిన సంస్థ ఏది? సమాధానం వచ్చేసి గూగుల్. 15వ ప్రశ్న, నాసా SpaceX ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు పంపించే వ్యోమగాముల పేర్లు? సమాధానం వచ్చేసి 4వది అంటే 1, 2 కూడా అంటే డాగ్ హర్లీ, బాబ్ బెంకిన్. 16వ ప్రశ్న, సామాజిక దూరం కోసం భద్రత గ్రీన్ క్యాంపెయిన్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? సమాధానం వచ్చేసి HDFC బ్యాంక్. అలాగే 17వ ప్రశ్న, SP గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత్ సవరించిన వృద్ధి అంచనా ఎంత? సమాధానం వచ్చేసి 1.8 అంటే 4వది. అలాగే 18వ ప్రశ్న, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల మొత్తం ఎంత? సమాధానం వచ్చేసి 7,300 కోట్లు. 19వ ప్రశ్న, ICMR ఆమోదించిన విధంగా
కోవిడ్-19 కోసం ఫుల్ టెస్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? సమాధానం వచ్చేసి ఉత్తరప్రదేశ్ మూడవది. అలాగే 20వ ప్రశ్న, నాబార్డ్ సెడ్జ్ ఎన్హెచ్బీలకు రిపేర్స్ చేయడానికి ఎంత ఇవ్వనున్న మొత్తం ఎంత? సమాధానం వచ్చేసి 50,000 కోట్లు. అలాగే 21వ ప్రశ్న, క్లూబ్ ఎన్రోచ్ స్విచ్ ఆఫ్ టు స్విచ్ ఆన్ పేరుతో ప్రచారం చేసిన ఎడిసన్ అవార్డు 2020ను గెలుచుకున్న సంస్థ ఏది? జవాబు వచ్చేసి 4ది, అంటే టాటా పవర్. అలాగే 22వ ప్రశ్న, 2020 సంవత్సరానికి షేర్డ్ క్యాలిక్యులేటర్స్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ థీమ్గా ఉన్న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహించారు? సమాధానం వచ్చేసి ఏప్రిల్ 14న. నేషనల్ సర్టిఫికేషన్ ఆఫీస్ ఎన్ఎస్ఓ డేటా ప్రకారం భారత్లో 2020 మార్చిలో రీటైల్ ద్రవ్యోల్బణ రేటు ఎంత? సమాధానం వచ్చేసి 5.91. 24వ ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ తాజా నివేదిక ప్రకారం 2020లో ఏ దేశాలు సానుకూల వృద్ధి రేటు కలిగి ఉంటుంది? సమాధానం వచ్చేసి చైనా, భారత్. అలాగే 25వ ప్రశ్న, టెక్ యాప్స్ దేశ్ పేరుతో వెబినార్ సిరీస్ను భారత ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సమాధానం వచ్చేసి పర్యాటక మంత్రిత్వ శాఖ. అలాగే 26వ ప్రశ్న, $115 మిలియన్ విలువైన హార్పూన్ బ్లాక్ క్షిపణులు ఎంకే 54 తేలికపాటి టార్పిడోలను భారత్కు విక్రయించిన ఏ దేశం ఆమోదం తెలిపింది? సమాధానం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. అలాగే 27వ ప్రశ్న, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతుల కోసం ప్రారంభించిన ట్రాన్స్పోర్ట్ అగ్రిగేటర్ యాప్ పేరు ఏమిటి? సమాధానం వచ్చేసి కిసాన్ రాత్. అలాగే 28వ ప్రశ్న, దుబాయ్ కేంద్రంగా ఉండే క్రికెట్ కోచింగ్ అకాడమీ కింగ్డమ్ బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత క్రికెట్ ఆటగాడిని నియమించారు? సమాధానం వచ్చేసి రోహిత్ శర్మ. 29వ ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహించారు? సమాధానం వచ్చేసి ఏప్రిల్ 19వ తేదీన. 30వ ప్రశ్న, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏ జంతు జాతులలో కరోనా వైరస్కు కలిగి ఉంది? సమాధానం వచ్చేసి గబ్బిలం. 31వ ప్రశ్న, కోవిడ్-19 రోగుల నిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేదం, అల్లోపతిని కలిపిన మొదటి రాష్ట్రం ఏది? సమాధానం వచ్చేసి గోవా. 32వ ప్రశ్న, భారత ప్రభుత్వం ప్రారంభించిన బహుభాషా సైన్స్ కమ్యూనికేషన్ పేరు ఏమిటి? సమాధానం వచ్చేసి కోవిడ్ గైన్. అలాగే 33వ ప్రశ్న, ప్రపంచ వైల్డ్ లైఫ్ WWF భారత పర్యాటన విద్యా కార్యక్రమానికి అంబాసిడర్గా ఎవరు నియమితం అయ్యారు? సమాధానం వచ్చేసి విశ్వనాథ ఆనంద్. అలాగే 34వ ప్రశ్న, RBI ప్రకటించిన విధంగా 30 పనిదినాలలో TRO నిధులకు పెట్టుబడి పెట్టడంలో విఫలమైన బ్యాంకులపై జరిమానా వేసిన పాయింట్లతో ఎంత ఉంటుంది? సమాధానం వచ్చేసి 200 బేసిస్ పాయింట్లు. అలాగే 35వ ప్రశ్న, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ తప్పనిసరిగా అన్ని ప్రకటించిన మొదటి నగరం ఏది? సమాధానం ముంబై. 36వ ప్రశ్న, ప్రపంచంలోని ఏ యాప్ వేగంగా కేవలం 13 రోజుల్లో 5 కోట్ల డౌన్లోడ్లకు సొంతం చేసుకుంది? సమాధానం వచ్చి ఆరోగ్య సేతు. 37వ ప్రశ్న, లాక్డౌన్ పొడిగింపును ప్రకటించిన కోవిడ్-19 యొక్క నివారణ చర్యలకు దేశ పౌరులకు ప్రధాని మోదీ ఎన్ని పాయింట్లు విజ్ఞప్తి చేశారు? సమాధానం వచ్చి 7 సప్తపది.
అలాగే 38వ ప్రశ్న, లాక్డౌన్ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం ఫిట్ ఇండియాతో పాటు ఏ సంస్థ మొదటిసారిగా లైవ్ ఫిట్నెస్ సెషన్లకు నిర్వహించింది? సమాధానం వచ్చి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాగే 39వ ప్రశ్న, 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి ఆర్బీఐ సవరింగ్ గోల్డ్ బాండ్ పథకంలో కొత్త సవరింగ్ గోల్డ్ బాండ్ 2020-21 వడ్డీ రేటు ఎంత? సమాధానం వచ్చి 2.50. అలాగే 40వ ప్రశ్న, కోవిడ్-19 నివారణ చర్యలకు కనుగొనడానికి ఏ సంస్థ కోర్ గ్రూప్ను ఏర్పాటు చేసింది? సమాధానం వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. అలాగే 41వ ప్రశ్న, జీరో కోవ్ పేరుతో తక్కువ ఖర్చుతో క్రిమిసంహారక గదిని ఏ సంస్థకు చెందింది పరిశోధకులు అభివృద్ధి చేశారు? సమాధానం వచ్చేసి ఎన్ఐటి కర్ణాటక. అలాగే 42వ ప్రశ్న, ఏటా ఏప్రిల్ 17న జరుపుకునే ప్రపంచ హేమోఫిలియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సమాధానం వచ్చి గెట్ ఇన్వాల్వ్డ్. అలాగే 43వ ప్రశ్న, షూటింగ్ టు ద టాప్ ద స్టోరీ ఆఫ్ సింధు అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి పేరు ఏమిటి? సమాధానం వచ్చేసి 4 కృష్ణస్వామి. అలాగే 44వ ప్రశ్న, ఎంతమంది భారతీయ అమెరికన్లను గుగ్గెన్హీమ్ ఫెలోషిప్ 2020 లభించింది? సమాధానం వచ్చేసి 3 4. 45వ ప్రశ్న, అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనా ఎంత? 3 1.9. 46వ ప్రశ్న, ఆర్బీఐ డేటా ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత బ్యాంకు రేటు వృద్ధి ఎంత? సమాధానం వచ్చేసి 6.14. అలాగే 47వ ప్రశ్న, 4వ ఆసియా పారా గేమ్స్ 2022 అధికారిక మాస్కాట్ ఏమిటి? సమాధానం వచ్చేసి సొట్టి. 48వ ప్రశ్న, కరోనా వైరస్ను ఎలా ఓడించాలో పిల్లలకు అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ సూపర్ హీరో ప్రాంతాన్ని ఉపయోగించింది? సమాధానం వచ్చేసి వాయు. అలాగే 19వ ప్రశ్న, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పొరుగు దేశాల భారతీయుల కంపెనీలకు అవకాశవాదంలో స్వాధీనం చేసుకోవడానికి అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధానాన్ని సవరించింది? సమాధానం వచ్చేసి 1 FDI. అలాగే 50వ ప్రశ్న, గార్డియన్ 2019 డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వే ప్రకారం ప్రపంచ అత్యంత డిజిటల్ నైపుణ్యం కలిగిన దేశం ఏది? సమాధానం వచ్చేసి భారత్. 51వ ప్రశ్న, సాలార్జంగ్ స్థిరీకరణ తర్వాత సాలార్జంగ్ ఫిట్ వైపర్ను పేరు పెట్టిన కొత్త గ్రీన్ వైపర్ ఫిట్ ఏ రాష్ట్రం కనుగొన్నారు? సమాధానం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అలాగే 32వ ప్రశ్న, కేర్ రేటింగ్స్ అనే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండ్ CEO ఎవరు నియమితమయ్యారు? సమాధానం వచ్చేసి అంజయ్ మహాజన్. అలాగే 53వ ప్రశ్న, పోకర్ స్టార్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఏ భారత క్రికెటర్ను నియమించారు? సమాధానం వచ్చేసి MS ధోని. అలాగే 54వ ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ కళ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? సమాధానం వచ్చేసి ఏప్రిల్ 15. చివరి ప్రశ్న, ఇటీవల సముద్రంలో ఒక బహుళ స్వల్పశ్రేణి యాంటీఫిష్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిన దేశం ఏది? సమాధానం వచ్చేసి ఉత్తర కొరియా. ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఏపీ ప్రగతి డిఎస్సి వారు, అలాగే హేమ డిఎస్సి, అలాగే వివిధ రకాలైన కోచింగ్ సెంటర్ల డిఎస్సి ప్రశ్నపత్రాలు, అలాగే కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ అప్డేట్స్, ప్రతి సమాచారం ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అందించబడడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్కరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే అండి ఆల్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఛానల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.